కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య మేయర్ పీఠం కోసం పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ సిపిఐ ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్ 22, సిపిఐ 22 డివిజన్లు కైవసం చేసుకున్నాయి. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్తో టచ్లోకి రాగా బీజేపీ కార్పొరేటర్తో కాంగ్రెస్ మంత్రాలు చేస్తోంది. ఇప్పటికే కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు నేతలు. మేయర్ పీఠం దక్కించుకునేందుకు పొంగులేటి స్కెచ్ వేయగా ప్రజలు సిపిఐని ఆదరించారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అంటున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో ఫ్రెండ్లీ కంటెస్ట్ అన్నారు మంత్రి పొంగులేటి. మేయర్ పీఠం దగ్గరికి వచ్చేసరికి సిపిఐ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెంలో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి వారు స్కెచ్లు వేస్తూ ఉన్నారు. అయితే ప్రజలు సిపిఐని ఆదరించారంటూ కూడా కూనంనేని చెబుతూ ఉన్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ఎవరికి వారు పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ ప్లాన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ సిపిఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు. ఎస్ బలరాం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ మీటింగ్ కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నువ్వా నేనా అన్న చందంగా ఓటర్లు మాత్రం సిపిఐకి 22, కాంగ్రెస్ కి 22 వార్డులు కూడా గెలిపించిన పరిస్థితి ఉంది. స్వతంత్రులు బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఎం పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థులు గెలిపించిన పరిస్థితి ఉంది. స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. హంగుకు సంబంధించి కూడా 22 డివిజన్లను గెలిపించినందుకు స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న కూనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ మేయర్ చేజెక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన క్యాంపుకు తరలించారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేటీఆర్ స్పష్టంగా మద్దతు ప్రకటించారు. సిపిఐకి మేయర్ కి మద్దతు ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొత్తగూడెంలో కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి రాత్రే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుగులోత్ రాంబాబు అనే బీఆర్ఎస్ కార్పొరేటర్ ని కిడ్నాప్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. రాంబాబు ఇంటి ముందు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ ఘటనలంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఒకరు మాత్రమే సిపిఐ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. మిగిలిన 5 కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 కార్పొరేటర్లు కూడా అటు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి. ఎక్స్ అఫీషియో మెంబర్ గా అటు ఎంపీ రఘురామరెడ్డితో పాటు రేణుకా చౌదరికి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో వాళ్ళకి ఓటులు కూడా ఉన్నాయి నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన మ్యాజిక్ ఫిగర్ 31 కూడా దాటిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ వివాదానికి సంబంధించి మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కాంగ్రెస్ కు సంబంధించి ఫ్రెండ్లీ కంటెస్ట్ గా పోటీ చేశామని ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ మొత్తం కూడా మేయర్ సీటును చేజెక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ వివాదానికి సంబంధించి అటు సిపిఐతోనూ కాంగ్రెస్ తోనూ మైత్రి కొనసాగేలాగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి మాట్లాడి బాధ్యత అప్పగించాలని తెలుస్తుంది. అయితే ఆమె కాంగ్రెస్ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోనూ అటు కూనంనేని సాంబశివరావు అట్లాగే కె నారాయణతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులతో చర్చించి అసలు మేయర్, డిప్యూటీ మేయర్ తీసుకోవడమా లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని మీద కూడా స్పష్టతగా ఒక నివేదికని ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం సాయంత్రం 5 తర్వాత సీఎం ప్రెస్ మీట్ కూడా ఉన్న నేపథ్యంలో అసలు సిపిఐకి సంబంధించినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం క్లియర్ గా మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా ఏర్పడిన కార్పొరేషన్ కాబట్టి అది కాంగ్రెస్ కి మేయర్ పదవి దక్కించుకునే అవకాశంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను అదేవిధంగా మిగిలినటువంటి బీఆర్ఎస్ పార్టీ, స్వతంత్ర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరితో మాట్లాడి బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ తో కూడా మాట్లాడి వారందరూ కూడా క్యాంపుకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా కొత్తగూడెం
రాజకీయం మాత్రం చాలా రసవత్తరంగా మారుతున్న పరిస్థితి. ఓ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటూనే ఎవరికి వారే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మేయర్ పదవి, డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.